Hello dear students, welcome to my YouTube channel Economics once again. And in today's video we are going to discuss various functions performed by the Reserve Bank of India, otherwise the Central Bank. కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ డాక్టర్ కేజీ మల్లికార్జున, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్మాన్, కర్నూలు. ముందుగా ఆర్బీఐ యొక్క స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫోటోలో మీరు చూడవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ముంబైలో ఉన్నటువంటిది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఆర్బీఐ యాక్ట్ 1934 నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935లో కోల్కతాలో స్థాపించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందే దీన్ని స్థాపించడం జరిగింది. తర్వాతి కాలంలో దీని యొక్క హెడ్ ఆఫీస్, కేంద్ర కార్యాలయాన్ని కలకత్తా నుండి ముంబైకి శాశ్వతంగా తరలింపబడింది. ఇప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం మనకు ముంబైలోనే ఉంది. అయితే దీన్ని ప్రారంభించినప్పుడు 1934లో ఇది ప్రైవేటు యాజమాన్యంలో విధులు నిర్వహిస్తూ ఉండేది. అయితే దాని యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని 1949లో భారత ప్రభుత్వం ఆర్బీఐని జాతీయకరించడం జరిగింది, నేషనలైజ్ చేయడం జరిగింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనం అపెక్స్ బ్యాంకుగా అంటాం, అంటే శిఖరాగ్ర బ్యాంకు. భారతదేశంలోని అన్ని రకాల బ్యాంకులు, విత్త సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవి అన్నిటికీ కూడా కలిపి ఇది ఒక అపెక్స్ బ్యాంకుగా, శిఖరాగ్ర బ్యాంకుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రతి దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది, ఎందుకంటే ఆయా దేశాలలో ద్రవ్య విధానాలను, ద్రవ్య పరిమాణాన్ని ప్రిజర్వ్ చేయడము, రిజర్వ్ చేయడము, తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం అనేటువంటిది ఒక కేంద్ర బ్యాంకుకే సాధ్యం. కాబట్టి ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో ఇంతకుముందు చెప్పినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా is considered as our central bank, and apart from that our neighbor China having People's Bank of China as its a central bank. అదే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కేంద్ర బ్యాంకును వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ అని అంటారు. అదేవిధంగా సింగపూర్లో మనం తీసుకున్నట్లయితే దాన్ని మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్వహణ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలన్నీ కూడా ప్రభుత్వముచే నియమింపబడినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సిబిడి అంటాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వీళ్ళ చేత నిర్వహింపబడుతూ ఉంటుంది. అయితే ఈ బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ ని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఈ బోర్డులోనే ఒకరు ప్రధానమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆయననే మనం ఆర్బీఐ గవర్నర్ గా చెప్పుకుంటాం. ప్రస్తుతం మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా శక్తికంఠ దాస్ గారు ఉన్నారు. ఇక్కడ ఈ పిక్చర్ లో మనం చూడొచ్చు, దిస్ ఈజ్ శక్తికంఠ దాస్, ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్. ఈయనతో పాటు ఒక 4 డిప్యూటీ గవర్నర్లు కూడా ఉంటారు. అండ్ అలాగే వివిధ రంగాలకు చెంది ఉండి, నిష్ణాతులై ఉండి, ప్రభుత్వముచే నియమింపబడినటువంటి ఒక 10 మంది సభ్యులు కూడా ఉంటారు. దీంట్లో ఒక 10 మెంబర్స్ ఉంటారు who are experts in different fields. వీళ్ళతో పాటుగా ఒక 4 డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఈ 4 డైరెక్టర్లు కూడా ప్రభుత్వము ద్వారా నియమింపబడతారు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 4 ప్రధాన ప్రాంతీయ బ్రాంచులు ఉన్నాయి. దేశం యొక్క నలుదిక్కుల్లో 4 ప్రధాన బ్రాంచులను మనం చూడవచ్చు. ఉదాహరణకు ఉత్తరాన న్యూఢిల్లీలో, దక్షిణంలో అదేవిధంగా చెన్నై, తమిళనాడులోని చెన్నైలోను, తూర్పున వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలోను, పడమరలో ప్రాంతీయ శాఖతో పాటు కేంద్ర కార్యాలయము మహారాష్ట్రలోని ముంబైలో ఉన్నది. కాబట్టి ఈ విధంగా 4 బ్రాంచులు, 4 బ్రాంచులలో 4 డైరెక్టర్లు ఉంటారు. ఇది ఈ విధంగా తన యొక్క విస్తరణ, తన యొక్క విధుల యొక్క నిర్వహణ అనేటువంటిది ఈ 4 బ్రాంచుల ద్వారా జరుపుతూ ఉంటుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులను తెలుసుకుందాం. కేంద్ర బ్యాంకు యొక్క విధులు, ద ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా as well as the central bank.
మొట్టమొదటి కేంద్ర బ్యాంకు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకు గుర్తుకు వచ్చేటువంటి మొట్టమొదటి విధి ఏది అంటే నోట్ల యొక్క జారీ, కరెన్సీ ఇష్యూ అంటాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ మోనోపోలీ పవర్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ కరెన్సీ. ఒక దేశములో ఆ దేశం యొక్క కరెన్సీ నోట్లను జారీ చేయడంలో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆయా దేశాల యొక్క కేంద్ర బ్యాంకులకు ఏకఛత్రాధిపత్యం ఉంటుంది, మోనోపోలీ పవర్ ఉంటుంది. ఆర్బీఐ తప్ప మిగతా ఎవరు కూడా ఆయా దేశాల యొక్క కరెన్సీలను తయారు చేయలేవు, ఇష్యూ కూడా చేయలేవు. అయితే మన దేశంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. రూపాయి నోట్లు, అదేవిధంగా నాణ్యాలు, కాయినేజ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్. ఇతర అల్ప విలువ కలిగినటువంటి నాణ్యాలను మాత్రమే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తయారు చేస్తూ ఉంటుంది. సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు రూపాయి నోట్లు, అంతకన్నా తక్కువ డినామినేషన్ కలిగినటువంటి నాణ్యాలను వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అయితే మిగిలినటువంటి పెద్ద డినామినేషన్ కలిగినటువంటి నోట్లన్నింటినీ కూడా మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ముద్రిస్తూ ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విలువలు కలిగినటువంటి, అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100, 200, 500, 2000 ఈ ముఖ విలువ కలిగినటువంటి పేపర్ కరెన్సీని ఆర్బీఐ ముద్రిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కరెన్సీని మారకం చేసుకోవాలన్నా, చలామణికి పనికిరాని నోట్లను నాశనం చేయాలన్నా, సర్క్యులేషన్ నుండి బయటికి తీసుకురావాలన్నా కేవలం ఆర్బీఐకి మాత్రమే అధికారాలు ఉంటాయి. అదేవిధంగా దొంగ నోట్లను ముద్రణను అరికట్టడానికి ముద్రింపబడే కరెన్సీకి వాటర్ మార్క్ లాంటి అనేక రకాలైనటువంటి సెక్యూరిటీ మెజర్స్ ని తీసుకునేటువంటి అధికారం కూడా కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది లేదా కేంద్ర బ్యాంకుకు ఉంటుంది. అయితే ఎంత కరెన్సీని ఆర్థిక వ్యవస్థలో సర్క్యులేషన్ లో ఉంచాలి అనేటువంటి దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తున్నటువంటి పద్ధతినే కనీస నిల్వల పద్ధతి అంటాం, లేదా దీన్ని మినిమం రిజర్వ్ సిస్టమ్ అని కూడా అంటున్నాం. ఈ మినిమం రిజర్వ్ సిస్టమ్ ప్రకారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 115 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు నిల్వలను తీసిపెట్టుకోవాలి. అదేవిధంగా 85 కోట్ల రూపాయల విలువైనటువంటి విదేశీ మారకాన్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ ని దాచి ఉంచాలి. సో మొత్తంగా 115 కోట్లు, అదేవిధంగా 85 కోట్లు కలిసి మొత్తం 200 కోట్ల విలువైనటువంటి ఆస్తులను నిల్వ ఉంచుకొని తర్వాత మాత్రమే ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరం ఎంత ఉంది దాన్ని బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కరెన్సీని ముద్రణ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కరెన్సీకి సంబంధించి ఆర్బీఐ మరొక ముఖ్యమైనటువంటి పని కూడా చేయగలదు. దేశంలో బ్లాక్ మనీ, నల్లధనం బాగా పెరిగింది, దీనివల్ల దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది, తర్వాత ఆర్థిక వ్యవస్థకు ప్యారలల్ ఎకానమీ జరుగుతూ ఉంది అని అనుకున్నప్పుడు, ఈ దొంగ నోట్ల చలామణి ఎక్కువగా ఉంది అని భావించినప్పుడు కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు అధిక విలువ కలిగినటువంటి నోట్లను రద్దు చేసేటువంటి హక్కులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. దీనికి ఉదాహరణగా ఇటీవలి కాలంలో, అంటే నవంబర్ 8 కేంద్ర ప్రభుత్వము చేత ఆమోదింపబడిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో 500 రూపాయల నోట్లు, అదేవిధంగా 1000 రూపాయల నోట్లను రద్దు చేయడాన్ని మనం గమనించవచ్చు. అదనపు సమాచారం కోసం ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం. భారతదేశంలో మొత్తము 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. మామూలుగా పేపర్ను, మిగతా బుక్కులను పబ్లిష్ చేసేటువంటి వాటిని ప్రింటింగ్ ప్రెస్ అంటాం. కానీ నోట్లను ప్రింట్ చేసేటువంటి ప్రింటింగ్ ప్రెస్లనే మనము సెక్యూరిటీ ప్రెస్లని కూడా అంటుంటాం. కాబట్టి ఇటువంటి సెక్యూరిటీ ప్రెస్లు మనకు భారతదేశంలో 4 ఉన్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా మహారాష్ట్రలోని నాసిక్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దేవాస్ అనేటువంటి ప్రాంతాలలో, నగరాలలో సెక్యూరిటీ ప్రెస్లు మనకు ఉన్నాయి. అదేవిధంగా ఇవి 2 కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, కర్ణాటకలోని మైసూర్ లోను, బెంగాల్లో ఉన్నటువంటి సాల్బోనీలలోను ఆర్బీఐ అధీనంలో ఉన్నటువంటి 2 సెక్యూరిటీ ప్రెస్లు పనిచేస్తూ ఉన్నాయి. కరెన్సీని కాకుండా ఇంకా నాణ్యాలను తయారు చేసేటువంటి ముఖ్యమైనటువంటి కార్యాలయాలు, ప్రింటింగ్ ప్రెస్లు మనకు ముంబై, నోయిడా, కోల్కతా, హైదరాబాద్ 4 ప్రాంతాలలో.
కాబట్టి కరెన్సీ ప్రింటింగ్ 4 నగరాల్లో జరుగుతూ ఉంటే నాణ్యాల యొక్క తయారీ 4 నగరాల్లో జరుగుతూ ఉంది. తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా కేంద్ర బ్యాంక్ యొక్క విధి ఏమంటే ఇది బ్యాంకులకే బ్యాంకుగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్స్ ఎ బ్యాంకర్స్ బ్యాంక్. కాబట్టి బ్యాంకులకే బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రకమైనటువంటి విధులను నిర్వహిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ప్రతి బ్యాంకు కూడా మామూలుగా తాను అంగీకరించినటువంటి మొత్తము డిపాజిట్లలో కొంత భాగాన్ని, ఆ భాగం ఎంత అనేటువంటిది ఆర్బీఐ అనేటువంటిది నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించినటువంటి నిష్పత్తికి సమానంగా ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా తమ యొక్క మొత్తము డిపాజిట్లలో ఆ భాగాన్ని విత్తపరమైనటువంటి ఆస్తుల రూపంలో, ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో, అంటే బంగారు నిల్వల రూపంలో కానీ బాండ్లు, సెక్యూరిటీల రూపంలో దాచుకోవలసి ఉంటుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకులు అంగీకరించినటువంటి మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన మేరకు బంగారు నిల్వలు, బాండ్లు, సెక్యూరిటీలు మొదలైనటువంటి విత్తపరమైన ఆస్తుల రూపంలో దాచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపోర్షన్, ఈ నిష్పత్తినే మనం ఏమంటున్నామంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సింపుల్ గా దీన్నే మనం ఎస్ఎల్ఆర్ అంటున్నాం, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఎస్ఎల్ఆర్ ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి దాన్ని పెంచడమా లేదా తగ్గించడమా చేస్తూ ఉంటుంది. అంటే దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఒక రకంగాను, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్ఎల్ఆర్ ను ఇంకో రకంగాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తూ ఉంటుంది. ఎస్ఎల్ఆర్ ను 0 నుండి 30% వరకు మార్పు చేసేటువంటి అధికారము, హక్కులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఎస్ఎల్ఆర్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21.5గా నిర్ణయిస్తూ కొనసాగిస్తున్నది. రెండవ ముఖ్యమైనటువంటి విధి, బ్యాంకులకే బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ చేసేటువంటి పని ఏమంటే ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన మేరకు నగదు నిల్వల నిష్పత్తిని, క్యాష్ రిజర్వ్ రేషియోను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనగానేమి అంటే ప్రతి బ్యాంకు కూడా తాను అంగీకరించినటువంటి మొత్తము డిపాజిట్లలో కొంత భాగాన్ని ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర తమ అకౌంట్లలో దాచుకోవలసి ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక సాధారణ పౌరునికి వాణిజ్య బ్యాంకు ఎట్లా ఉంటుందో అట్లా వాణిజ్య బ్యాంకులన్నిటికీ కూడా కేంద్ర బ్యాంకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది అని ఇంతకుముందే చెప్పాం మనం. సో ఆ విధంగా వాణిజ్య బ్యాంకులు అంగీకరించినటువంటి మొత్తము డిపాజిట్లలో కొంత భాగాన్ని, అంటే సిఆర్ఆర్ ఎంత ఉంది దాన్ని బట్టి ఆ భాగాన్ని ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా కేంద్ర బ్యాంకు వద్ద ఉన్నటువంటి తమ అకౌంట్లలో జమ చేసి నిల్వ ఉంచవలసి ఉంటుంది. దీన్నే మనం నగదు నిల్వల నిష్పత్తి అంటున్నాం, సిఆర్ఆర్ అంటున్నాం. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఈ సిఆర్ఆర్ ను దేశంలోని ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 3% నుండి 15% వరకు మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఆర్ఆర్ ను 3%గా నిర్ణయించింది. దీన్ని బట్టే వాణిజ్య బ్యాంకులు తాము అంగీకరించినటువంటి మొత్తము 100 రూపాయల డిపాజిట్లలో 3 రూపాయలను కేంద్ర బ్యాంకు వద్ద లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్నటువంటి తమ అకౌంట్లలో దాచుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార సంస్థలు ఇవి తమ యొక్క ద్రవ్య అవసరాల కోసం తీసుకొచ్చేటువంటి బిల్లులను రీడిస్కౌంట్ చేసేటువంటి అవకాశం కూడా రిజర్వ్ బ్యాంకుకే ఉంటుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులు కానీ ఇతరత్ర ద్రవ్య సంస్థలు కానీ వాటికి గల ద్రవ్యపరమైనటువంటి అవసరాల కోసం కేంద్ర బ్యాంకు వద్ద ఇటువంటి బిల్లులను రీడిస్కౌంట్ చేయించి తమ యొక్క ద్రవ్యపరమైనటువంటి అవసరాలను తీర్చుకోవచ్చు. కాబట్టి వాటికి కావాల్సినటువంటి పరపతిని కేంద్ర బ్యాంకు ఇటువంటి బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు సహకార పరపతి సంస్థలపై నియంత్రణ, పర్యవేక్షణ అజమాయిషిని ఆర్బీఐ కూడా కలిగి ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ హ్యావింగ్ ఆల్ టైప్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఇట్ హ్యావింగ్ వెరిఫైయింగ్ అథారిటీ on all these type of commercial banks, cooperative societies and etc. And lastly, you can say Reserve Bank of India may instruct
all financial institutions including commercial banks to give the appropriate information for verification. కాబట్టి అవసరమైనటువంటి సమాచారాన్ని పర్యవేక్షణ చేయడానికి, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరైనటువంటి సమాచారాన్ని అందించవలసిందిగా వాణిజ్య బ్యాంకులతో పాటు మిగిలినటువంటి విత్త సంస్థలను కూడా ఆదేశించవచ్చు. మూడవ ముఖ్యమైనటువంటి విధి, ఆర్బీఐ ప్రభుత్వానికే బ్యాంకుగా పనిచేస్తుంది. బ్యాంకులకు బ్యాంకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ఇది బ్యాంకుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రభుత్వం చేసేటువంటి అన్ని రకాలైనటువంటి బ్యాంకింగ్ లావాదేవీలన్నీ కూడా భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ అనేటువంటిది భారత ప్రభుత్వానికి మరియు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక బ్యాంకరుగా పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం తరపున చేసేటువంటి అన్ని రకాలైనటువంటి రిసిప్ట్స్ కానీ, పేమెంట్స్ కానీ, నగదు వసూళ్లు కానీ లేదా చెల్లింపులు కానీ భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తూ ఉంటుంది. అదే కాకుండా ట్రెజరీ బిల్స్ ని అమ్మడం ద్వారా ప్రభుత్వానికి కావాల్సినటువంటి స్వల్పకాలిక రుణాలను కూడా అందిస్తుంది. ప్రభుత్వానికి స్వల్పకాలానికి సంబంధించినటువంటి రుణాలు అవసరమైనప్పుడు ప్రభుత్వం తరపున ట్రెజరీ బిల్స్ ఓపెన్ మార్కెట్ లో అమ్మడం ద్వారా వచ్చినటువంటి రుణాలను ప్రభుత్వానికి అందిస్తుంది. కాబట్టి స్వల్పకాలిక రుణాలను ప్రభుత్వానికి అందించేటువంటి సంస్థగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ముఖ్యంగా 90 రోజులలో తిరిగి చెల్లించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా బిల్లుల రూపంలో రుణాలను అందిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. అంతేకాకుండా భారత ప్రభుత్వం తరపున లేదా భారత ప్రభుత్వ ఏజెంట్గా అంతర్జాతీయ సమావేశాలలో ముఖ్యంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, WTO లాంటి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలలో భారత ప్రభుత్వం యొక్క ఏజెంట్గా కూడా పాల్గొంటుంది, వ్యవహరిస్తుంది. తర్వాత దేశం యొక్క అభిప్రాయాన్ని ఆయా సమావేశాలలో వ్యక్తపరుస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద్రవ్య విధానము, బ్యాంకింగ్, ఇతర విత్తపరమైనటువంటి విధానాలకు సంబంధించి ఆర్బీఐ ప్రభుత్వానికి సలహాలు కూడా ఇస్తుంది. కాబట్టి దేశంలో ద్రవ్య విధానం ఎలా ఉండాలి, వడ్డీ రేట్లను పెంచాలా లేక తగ్గించాలా, ద్రవ్య సప్లైని ఏం చేస్తే సరిపోతుంది, కాబట్టి ఈ ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులను ఏ విధంగా అధిగమించవచ్చు, ఆర్థిక మందగమనాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇటువంటి అనేక రకాలైనటువంటి విషయాలలో, సమస్యలలో ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేస్తుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అడ్వైజరీ కమిటీ, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అడ్వైజరీ ఇన్స్టిట్యూషన్ టు ద గవర్నమెంట్. మరొక ముఖ్యమైనటువంటి విధి పరపతి నియంత్రణ. క్రెడిట్ ని కంట్రోల్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ప్రతి దేశంలో కూడా ఆయా దేశంలో జరిగేటువంటి ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని ఎంత కరెన్సీని సర్క్యులేషన్ లో ఉంచాలి అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తూ ఉంటుంది. ఉదాహరణకు భారతదేశంలో 2019-20 సంవత్సరానికి గాను దేశంలో జరిగినటువంటి మొత్తము వ్యాపార లావాదేవీల విలువ 100 కోట్లు అనుకుందాం. అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రజల చేతుల్లో 100 కోట్ల కరెన్సీ ఉండేటట్లుగా చూడాల్సినటువంటి బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అయితే ఈ ఉండాల్సినటువంటి కరెన్సీ 100 కోట్లు ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించేటువంటి విధానాన్ని మనం ఏమంటున్నామంటే పరపతి నియంత్రణ అంటున్నాం. కాబట్టి ఈ దేశ అత్యున్నత బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధరలను స్థిరత్వం కోసం, ధరలను కంట్రోల్ చేయడం కోసం, స్టెబిలైజ్ చేయడం కోసం, అదేవిధంగా దేశీయ మార్కెట్లోను అంతర్జాతీయ మార్కెట్లోను రూపాయి యొక్క మారకం రేటును ప్రొటెక్ట్ చేయడం కోసం, రక్షించడం కోసం ఈ యొక్క ద్రవ్య విధానాన్ని రూపొందిస్తుంది, అమలు చేస్తుంది, అదేవిధంగా పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి పరపతి నియంత్రణ, క్రెడిట్ కంట్రోల్ అనేటువంటిది చేయగలిగినటువంటి ఏకైక సంస్థ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆర్బీఐ అయినటువంటిది ద్రవ్య సప్లైని నియంత్రిస్తూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో పరపతి నియంత్రణకు ముఖ్యంగా 2 రకాల పద్ధతులు, 2 types of methods, 2 type of instruments for credit control will be followed by the Reserve Bank of India as per the necessary. అవి 2 ఏమంటే, ఒకటి పరిమాణాత్మక మరియు గుణాత్మక పద్ధతులను అనుసరిస్తుంది ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్నే మనం క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ అంటాం.
అదేవిధంగా గుణాత్మక పరపతి నియంత్రణ పద్ధతులు అంటాం. ఈ యొక్క పరపతి నియంత్రణ లేదా క్రెడిట్ కంట్రోల్ కు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా క్లారిఫై కావాలనుకున్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి నేను తయారు చేసినటువంటి ఒక వీడియో లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. మీరు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని దీంట్లో తెలుసుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ మరియు నియంత్రణ, ఫారిన్ ఎక్స్చేంజ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. విదేశీ మారక ద్రవ్య నిలువలను మెయింటైన్ చేయడము, అవి తరిగిపోకుండా చూడడము, తర్వాత వాటిని నిర్వహించడము, వాటిని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అసైన్ చేయబడినటువంటి విధులే. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ అనేటువంటిది నిర్వర్తించేటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి ఏమంటే బహిరంగ మార్కెట్లలో, విదేశీ మార్కెట్లలో రూపాయి యొక్క విలువను పరిరక్షించడము. రూపాయి విలువ తగ్గిపోతుంది అన్నప్పుడు ఈ యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని ఉపయోగించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది రూపాయి విలువ ఫర్దర్ గా పడిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందుకోసం తన సొంత అకౌంట్ తో కానీ లేదా ప్రభుత్వం యొక్క తరపున, ఎందుకంటే ఆ ప్రభుత్వానికి కూడా ఇదే బ్యాంకు కాబట్టి తన సొంత అకౌంట్ తో కానీ ప్రభుత్వం తరపున కానీ అంతర్జాతీయ మార్కెట్ లో పాల్గొని అనేక రకాల చర్యలు తీసుకోవడం ద్వారా రూపాయి యొక్క విలువను పరిరక్షిస్తూ ఉంటుంది, పడిపోకుండా చూస్తుంది. అదేవిధంగా అనారోగ్యంగా రూపాయి విలువ పెరగడాన్ని కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. విదేశీ మారక పరిరక్షకుడి హోదాలో మారక ద్రవ్యాన్ని నిల్వ ఉంచడం, పరిరక్షించడం, తద్వారా విదేశీ వ్యాపారం చేసే వారికి ఈ యొక్క మారకం, ఫారిన్ కరెన్సీ అందుబాటులో ఉండేటట్లుగా చూస్తుంది. అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటి కళను సాకారం చేస్తుంది. అటువంటి పద్ధతిని సుగమం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వలకు సంబంధించి లేదా విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి జరుగుతున్నటువంటి అనేక రకాల స్కామ్లు, జరుగుతున్నటువంటి అనేక రకాల కుంభకోణాలను కంట్రోల్ చేయడానికి లేదా నియంత్రణ చేయడానికి 1999లో ముఖ్యంగా ఫెరా, అంతకు ముందు ఉన్నటువంటి ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్, ఫెరాను తీసేసి దాని స్థానములో ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విదేశీ మారక ద్రవ్య నిల్వల నిర్వహణలో కానీ ఎదురయ్యేటువంటి సమస్యలను లేదా విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో జరిగేటువంటి స్కామ్, కుంభకోణాలను కంట్రోల్ చేయడానికి ప్రస్తుతం యొక్క ఫెమా చట్టము ద్వారా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తూ, పరిరక్షిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక మరొక ముఖ్యమైనటువంటి విధి అదర్ ఫంక్షన్స్, ఇతర విధులు. ఆర్బీఐ అనేక బ్యాంకింగ్ మరియు ద్రవ్య వాణిజ్యాలకు సంబంధించి గణాంకాలను సేకరించడమే కాకుండా వాటిని విశ్లేషిస్తూ వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని రిపోర్టుల రూపంలో ప్రచురిస్తూ ఉంటుంది. కాబట్టి వాణిజ్యాలకు సంబంధించిన ట్రేడ్, కామర్స్, కాబట్టి దేశంలో జరిగినటువంటి ప్రొడక్షన్, మనీ రిలేటెడ్ యాక్టివిటీస్, బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్ యొక్క కార్యకలాపాలు, ద టోటల్ డిపాజిట్స్ యాక్సెప్టెడ్ అదర్వైజ్ కలెక్టెడ్, ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ కమర్షియల్ బ్యాంక్స్, ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి దత్తాంశాన్ని, డేటాను రిపోర్టుల రూపంలో ప్రచురిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఉదాహరణకు మనము ఆర్బీఐ బులెటిన్, ఇది ప్రతి నెల వచ్చేటువంటి బులెటిన్ ఇది. అదేవిధంగా కరెన్సీ అండ్ ఫైనాన్స్, C&F అంటాం, కరెన్సీ అండ్ ఫైనాన్స్ వార్షిక రిపోర్టు ఎవ్రీ ఇయర్ కూడా ప్రచురిస్తూ దేశ ప్రజలకు ఈ అన్ని విషయాలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి దత్తాంశాన్ని అందుబాటులో ఉంచుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక చిట్ట చివరి విధి ఆర్థికాభివృద్ధి విధులు, డెవలప్మెంటల్ ఫంక్షన్స్. కాబట్టి దేశంలో ఆర్థికాభివృద్ధి సాధ్యం చేస్తూ సత్వర ఆర్థికాభివృద్ధికై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాటుపడుతూ ఉంటుంది. ట్రెడిషనల్ గా వచ్చేటువంటి ఫంక్షన్స్ మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో పొదుపులను ప్రోత్సహించడం, దట్ ఈస్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ సేవింగ్స్ అమాంగ్ ద పీపుల్, మూలధన కల్పన రేటును అంటే క్యాపిటల్ ఫార్మేషన్ రేటును పెంచడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి విధులను నిర్వహిస్తూ భారతదేశంలో మూలధనం యొక్క లభ్యతను పెంచుతూ సత్వర ఆర్థికాభివృద్ధి సాధించడానికి దోహదం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా వివిధ రంగాల వారికి కూడా అనేక రకాల సేవలను అందిస్తూ ఉంటుంది. ఉదాహరణకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ గ్యారంటీ కార్పొరేషన్,
డిఐజిసి అంటాం దీన్ని. ఎప్పుడైనా సరే ఏదైనా వాణిజ్య బ్యాంకు కానీ మిగతా బ్యాంకులు అప్రూవ్డ్ బ్యాంక్స్ కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ నష్టాలతో ఒకవేళ మూతపడితే ఆ బ్యాంకులలో డిపాజిట్లు పెట్టినటువంటి డిపాజిటర్ల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఒక సంస్థను నెలకొల్పింది. దీని ప్రకారం ఏదైనా ఒక బ్యాంకు మూతపడినప్పుడు అందులో ఉన్నటువంటి డిపాజిట్దారులకు నష్టపోకుండా గతములో ₹1,00,000 నష్టపరిహారంగా ఇచ్చేది. ఇప్పుడు దీన్ని ఎంత డిపాజిట్ చేశాడనే దాన్ని బట్టి దాదాపుగా 5 లక్షల నష్టపరిహారాన్ని కూడా ఇచ్చే విధంగా ఇటీవలి కాలంలో 2020 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. అదే వ్యవసాయ రంగానికి సంబంధించి రీఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ముఖ్యంగా ఇది వ్యవసాయదారుల యొక్క అవసరాలను తీర్చడానికి, వ్యవసాయ రంగంలో ఏర్పడేటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్. అదేవిధంగా ఐఎఫ్సిఐ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఎస్ఎఫ్సిస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూటీఐ ఇటువంటి పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను, దీర్ఘకాలిక మూలధన అవసరాలను తీర్చేటువంటి సంస్థలను కూడా పర్యవేక్షిస్తూ వాటికి కావాల్సినటువంటి రుణ సదుపాయాలు కల్పిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.